శ్రీహరి గారి లాగే మీకు ఇంకా ఇండస్ట్రీలో బాగా ఆత్మీయులు అంటే వాళ్ళని బాగా గౌరవించడం బాగా దగ్గర మనుషులు ఎవరున్నారు ఇంకా? అందరితో మ్యాక్సిమం నాతో దగ్గర అయితే వాళ్ళ దగ్గర అయిపోతారు అనుకోండి, అది వేరే విషయం. నేను బాగా అంటే ఇష్టపడి బాగా దగ్గరికి ఉండి బాగా కలిస్తే ఏ ఎలానో అని మాట్లాడి చిరంజీవి గారు సరిపోదు కదా ఇంకా పేరు. చిరంజీవి గారు అసలు నేను ప్రతి బర్త్డేకి ఆయన బర్త్డేకి అంటే బాగా జనం ఉన్నారు ఈ సంవత్సరం, ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయి అన్నప్పుడు వెళ్ళను. కానీ మ్యాక్సిమం బర్త్డేకి ఆయన బర్త్డేకి వెళ్ళి చిరంజీవి గారిని కలిసి ఒక ఫోటో దిగి ఆయన కలిసి విషయం చెప్పేసి వస్తాను. చిరంజీవి గారితో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ ఆయన కలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు అసలు? అంటే చిరంజీవి గారిని కలిసినప్పుడు కానీ ఆయనతో బాండింగ్ కానీ సేమ్ ఇంకా మళ్ళీ సేమ్ ఇంకా శ్రీహరి అనే దగ్గరికి వెళ్ళి కూర్చుని రా అనేదాకా ఉంటుంది. చిరంజీవి గారి గేట్లోంచి ఉంటుంది కాపీ అయితే. ఓకే, గేట్లో స్టార్ట్ అవుద్ది. చాలా మంది కళ చిరంజీవి గారి ఇంటి గేట్ దగ్గర కాలు పెట్టాలి. నేను సంపాదించుకున్న ఇంకో హక్కు ఏంటంటే అంటే ఒక ఆస్తిలాగా అనుకుంటాను. శ్రీహరి గారు చిరంజీవి గారు అంటే చిరంజీవి గారి ఇంటికి గేటుగాడి నుంచి గెంటేరు నన్ను, ఏమంటే రండి మీరా అంటారు. ఆ సెక్యూరిటీ వాళ్ళు అంటారు కదా, అది లేకుండా నేను అదొక ఆ హక్కు అయితే సంపాదించుకున్నా. అంటే సురేష్ దా ఆయన ఎలక్షన్ ప్రజారాజ్యం పార్టీ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. నేనేమో మన బంజారీస్లో చిన్న ఇంట్లో ఉంటున్నాను. మా ఆఫీస్ పక్కనే చెప్పాను కదా ఇల్లు. సికింద్రాబాద్ నుంచి ఒక ట్రైన్ బయలుదేరుతుంది. అందులో రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ ఆ ట్రైన్ జర్నీలో జనాలందరినీ విష్ చేసుకుంటూ అలా విజయవాడ వైపు వెళ్ళి ఒక ట్రైన్ యాత్ర అనుకోండి, అది ఉందని తెలిసింది మనకి. మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తే ఇలా చిరంజీవి గారు వెళ్తున్నారు ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆయన అనుకున్నప్పుడు పొద్దున్నే తెలిసింది. ఎన్నింటికి అంటున్నారు, అది 7 గంటలకి 5ంటికో 8ంటికో సికింద్రాబాద్ స్టేషన్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, అంత పొద్దున్నే నేను లేకను. ఆ టైంకి లేచినా కనీసం ఇదేమీ చేయడు అలాంటి వాడు ఎంత పొద్దున్నే లేచి ఏం చేస్తాడని మా అమ్మకి లైట్లు వేసేసి ఇంట్లో గబగబ తీసుకుని ప్యాంట్లు గింట్లు వేసుకుని అట్లా వేసుకుని బండి సిబిజెడ్ వేసుకుని వెళ్ళిపోయాయి. ఎక్కడ మా ఇల్లు బంజారా హిల్స్ సికింద్రాబాద్. ఆ ఫ్లైఓవర్ లైవ్ పట్టుకుని జాతికి వెళ్ళిపోతే కుప్పల కింద ఉన్నారు జనం స్టేషన్ బయట. అయ్యి బాబు ఇక్కడ దాకా వచ్చి పని ముగించుకోకుండా వెళ్తాక కష్టమే కలిసేయాలి ఆయన్ని. అలాగే ఇలాంటి ఒకటి చూసి అప్పటికే టీవీలో కనపడుతున్నాడు, దాదా రండి రండి రండి. అలా 4-5 గేట్లు దాటితే డైరెక్ట్గా వెళ్ళి స్టేషన్ మెయిన్ అదే రైల్వే స్టేషన్లో స్టేషన్ ఇంజిన్ స్టార్ట్ చేసి ఉంది ప్లాట్ఫామ్ మీద. చిరంజీవి గారు ఏమో కదా దాన్ని పట్టుకుని ఉన్నారు. ఎదర బారికేట్లా కట్టేసి ఉన్నాయి. స్టేషన్లోనే పోలీసు వాళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇలా పట్టుకుని ఉంటే నేను నుంచుని ఇలా చూస్తున్నాను చిరంజీవి గారు. ఇలా చిరంజీవి అలా చూసాడు ఆయన, నా మీద పడింది అలాగా. అప్పటికే ఇంటర్వ్యూలు దేశ పరిచయం పోలీసు ఆయన పంపించాను అన్నాడు. వాళ్ళు ఇలా తాడెత్తారు, దానికి ఎందుకు నుంచి వెళ్ళాను. ఆయన ఉంటే ఆయన కాళ్ళకి వెళ్ళి దాన్ని పెట్టాను పక్కన మన సురేష్ అని చరణ్ గారికి చెప్పారు. రండి రండి అందరూ మీరు రండి ట్రావెల్ చేయండి మాతో ఎక్కడే వెళ్ళా అంటున్నారు. అప్పుడు ఎవరో ఒక ఆయన ఉన్నారండి ఒక లీడరు సికింద్రాబాద్ ఏరియాలో ఆయన లీడర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడేమో ఆయన పేరు కంపెనీ బ్లాక్గా ఉంటారు ఆయన. ఆయనకి చిరంజీవి గారు పిలిచి మన సురేష్ని కూడా ట్రైన్లో ఎక్కించండి, తను కూడా వస్తాడు. అది అన్నయ్య కదా కలిసి. నేనేంటి బయట బండి ఉందా ఎవరన్నా పడిపోతారేమో అది చూసుకోవాలి. ఈ జనాలు ఈయన కలవడానికి కూడా వచ్చింది అన్నం పెట్టి ఇవన్నీ బ్రెయిన్లో మెదులుతున్నాయి. ఆయన ఏమో ట్రైన్ ఎక్కే అంటాడు. నేను చూసుకుంటాను సార్, ఆయన పేరు గుర్తురాట్లేదని భలే సికింద్రాబాద్ తమ్ముడు దా అని చెప్పి ఆయన ట్రైన్ ఎక్కించేసారు. అది అలా దాటుకుని వెళ్ళిపోతుంది. పట్టాలు దాటుకుని మెల్లగా హైదరాబాద్ మెదడులోనేమో బండి దొబ్బేస్తే ఇంటర్నేషనల్ అక్కడ. అది అలా వెళ్ళి ఇది ఏమంటుంది అలవాలు గెలవాలి సిటీ దాటేస్తుంది, సిటీ వదిలేస్తుంది. ఎక్కడన్నా ఆపితే దూకేద్దామా లేకపోతే ఏం చేద్దాం, బండి కూడా మనిషి లేడు, దాన్ని పట్టుకుపోతే పట్టించుకొని అవడం ఏం చేయాలని. అలా వెళ్ళిన తర్వాత ఒక 6-7 స్టేషన్ దగ్గర పెద్ద స్టాప్ ఉంది. అక్కడ లీడర్స్ చిరంజీవి గారు మైక్లో మాట్లాడుతున్నారు. మెల్లగా ట్రైన్ దిగి ఆయన మళ్ళీ ఇంకోసారి ఎక్స్టెండ్ మళ్ళీ నెక్స్ట్ అన్నారు. ఆయన అలా ఎక్కి వెళ్ళారు. నేను అక్కడి నుంచి బస్సు ఎట్టుకు వచ్చాను. బండి ఉందా అప్పుడు ఫస్ట్ కుప్పల కింద ఉన్నాయి కదా స్టేషన్లో. ఫస్ట్ వెళ్ళినప్పుడు పొద్దున పూట ఒక్క బండి లేదు, అది ఒకటి అలా రోడ్డుకి అడ్డంగా ఉందని ఎవడన్నా కేసు రాసేసాడో ఏంటో తెలియదు. అప్పుడు రోడ్ అని తెలియదు, అది అంత ఉంది ఫస్ట్. వెళ్ళినప్పుడు చాలా బళ్ళు మధ్య మన బండి, ఇప్పుడు మొత్తం బళ్ళని వెళ్ళిపోయినాయి కదా. బండి తిరిగి వచ్చారు ఇంచుమించు 12-2 గంట అవుతుంది. ఒక 5-6 స్టేషన్లు ఆయనతో పాటు వెళ్ళి అన్నయ్య వాళ్ళకి మళ్ళీ బాయ్ చెప్తే వెళ్ళినవరని చెప్పి వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత నేను సైలెంట్గా వచ్చేసి చూసుకుంటే అప్పుడు అటు నుంచి మళ్ళీ ఆ ట్రైన్ అటు వెళ్ళింది చిచ్చుకుమని ఇంకో ట్రైన్కి ఇటు వచ్చేసాను నేను. ఎక్కి వెనక్కి వచ్చి చూస్తే అది మధ్యలో ఉంది. ఏంట్రా బాబు, పోలీసులు వేసుకెళ్ళిపోతారు అసలు. వేసుకెళ్ళిపోతారు. ఇంకా కొద్దిగా చూడనట్టుంది. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ చిరంజీవి గారితో ఆయనతో ఆ రిలేషను, ఆయన అంత బాగా మాట్లాడతారు. ఆయనతో ప్రోగ్రామ్ చేశాను నేను చిరంజీవి గారితో 8 weeks 8 మెగా హిట్స్ అని. 8 సినిమాలు. థమ్స్అప్ కంపెనీ థమ్స్అప్. మీరు ఏమంటారు థమ్స్అప్ ఏదోటి అదే
ఇది వాళ్ళు కొనుక్కున్నారు ₹1,00,00,000 అలా ఏదో కొన్నారండి. అంటే ఒక్కొక్క సినిమా ₹1,00,00,000 ఏదో కొనుక్కున్నట్టున్నారు. ఆ ప్రాజెక్ట్కి జెమినీ టీవీ తరఫు నేను డైరెక్టర్గా ఉన్నాను. ఓకే. చిరంజీవి గారు వచ్చి ఆయన దాంట్లో వాళ్ళ అగ్రిమెంట్ ఏంటంటే చిరంజీవి గారే యాంకరింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొండవీటి రాజా అనుకోండి, ఆ వారం చిరంజీవి గారు రేపు సినిమా టెలికాస్ట్ అవుతుందంటే ఆ కొండవీటి రాజా గురించి చిరంజీవి గారు వచ్చి ఎక్స్పీరియన్స్లు చెప్తారు. ఎంత బాగుంటుంది. అవును, అంటే రేపు సినిమా అంటే ఈరోజు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తుంటే జనాలు ఆయన కూర్చుని కొండవీటి రాజా జరుగుతున్న టైంలో ఒకరోజు రాధా వీళ్ళు వాళ్ళ సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నాం ఇలానే చెప్తుంటాయి. అసలు చెత్తకని చూసేవారు ప్రోగ్రామ్ అది. సినిమా చూసినప్పుడు ఇవన్నీ గుర్తొస్తుంటాయి జనాలకి. ఆయన చెప్పి అరే ఈ సీన్లోనే కదా అలా వాళ్ళ ప్లాన్ చేశారు. ప్రతి వారం చిరంజీవి గారు వస్తే 8 సినిమాలు 8 వారాలు. ఆ ప్రోగ్రామ్కి నేను అక్కడ ప్రోగ్రామింగ్ డైరెక్టర్గా ఉన్నాను చిరంజీవి గారితో. అప్పుడు ఇంకా బాగా అప్పుడు ఆయన ఎంత యాక్టివ్ అంటే నైట్ పూట మేము సాంగ్స్ అవి చూస్తూ ఉండేవాళ్ళు. ఆయన మంచి షార్ట్ అది వేసుకుని నీట్గా వచ్చి అందరూ వెళ్ళిపోయాక ఆఫీస్లో జనం ఉంటే స్టాఫ్ ఇబ్బంది కదా, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చేవారు. వచ్చి రే సురేష్ అది పెట్టండి ఈ సాంగ్ అసలు అలాంటి ఎవరైనా డ్యాన్స్ చేస్తుంటే చూసి ఏమైనా చేయడు బాబు. చిరంజీవి గారితో అది ఉంది. అంటే నేను అది సంపాదించి చెప్పాను కదా, గేట్ గార్డ్ నుంచి అయితే పంపించారు లోపల రండి సార్ మిమ్మల్ని రమ్మన్నారు అంటారు. అది ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరితో ఉండి నాగబాబు గారు అయితే ఇంకా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు అవన్నీ ఇంకా ఓకే. అది బాగా ఇష్టం చిరంజీవి గారు అంటే. బాలానగర్ సెంటర్లో శ్రీహరి అనే విగ్రహం ఉంటే అటువైపు ఆ పుట్టినరోజు ఆగస్టు 15 ఎవరో మర్చిపోం మనం. ఆ రోజు ఆయన పుట్టినరోజు వెళ్తాను దండేస్తాం. నేను కానీ డైరెక్టర్ బాబీ గారు ఎక్కువ మంది ఉన్నాం ఆయన అభిమానులు కలుస్తాం. అంతే అదొక చరిత్ర అంతే. శ్రీహరి గారు శ్రీఎల్ స్టార్ శ్రీహరి.